మీనింగ్ ఆఫ్ మైనారిటీ. మైనారిటీ అని అంటే కొద్ది మొత్తంలో ఉన్నది, తక్కువ మొత్తంలో ఉన్నది అనే అటువంటి అర్థాన్ని ఇస్తుంది. అయితే వీఆర్ నాట్ ఏ మైనారిటీ, వీఆర్ గ్లోబల్గా మనము క్యాల్కులేట్ చేసినట్లయితే, అంటే ఈ యొక్క ప్రాంతీయ తత్వం అనేది కాకుండా ప్రపంచవ్యాప్తంగా మనము మానవాళిని తీసుకొని పరిశోధన చేసినట్లయితే, కౌంట్ చేసినట్లయితే వీఆర్ మేజర్స్. ప్రపంచంలో అతి పెద్ద ప్రజానికం ఉన్నటువంటి కమ్యూనిటీలు ఏవి అని అంటే క్రిస్టియన్, దాని తర్వాత ముసల్మాన్, ఇస్లాం, ప్లస్ దాని తర్వాత బౌద్ధాయిజం వస్తుంది, దాని తర్వాత హిందూయిజం వస్తుంది. ఇక్కడ మన ఇండియన్స్లో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు మేజర్స్ అయిపోయిండు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ తక్కువ ఉన్నారు కాబట్టి మైనర్గా ఇక్కడ పిలుస్తున్నారు. మనం ఒక్కసారి గ్లోబల్గా ఆలోచించినట్లయితే వీఆర్ ఏ మేజర్స్. అయితే దీనిలో ఒక విషయాన్ని మనం గమనించాలి. మైనర్గా ఉన్నటువంటి మనము అందరం ఒక్క తాటిపైకి వచ్చినట్లయితే మేజర్గా అవుపడతాం. మనకున్నటువంటి సాధక బాధకాలు ఏమైనా ఉన్నా, కష్ట నష్టాలు ఏమైనా ఉన్నా, మన హక్కులు మన బాధ్యతలు ఏమైనా ఉన్నా వాటన్నిటిని ఛేదించుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇంత చక్కటి అవకాశం కోసం కృషి చేస్తున్నటువంటి పెద్దలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ కమిటీ విస్తృతంగా అంటే మన స్టేట్ లెవెల్లో అందరము ఒక యూనిటీగా మనం ఏమేమైతే కోల్పోతున్నాం, మనకు తెలియక గవర్నమెంట్ పరంగానే కానీ ఇంకా తదితర అనేక రకాలుగా ఏమైతే కోల్పోతున్నామో, నష్టపోతున్నామో వాటన్నిటిని కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఈ యొక్క కమిటీని ముందుకు తీసుకువెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మందికి మేలు జరుగుతుంది, చాలా కుటుంబాలు బాగుపడతాయి. ఇంకొకటి దాడులు జరగకుండా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా చక్కటి విషయము. మీరు కూడా దీనిలో పాల్పంపులు పొందిన మీరు ఒక్కసారి ఇక్కడ జరిగిన విషయాలను, ఇక్కడ మనము ఏ విధంగా మాట్లాడుకొని ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నామో, ఏదైతే ముందు గురి కలిగి వెళ్తున్నామో ఆ గురి విషయాల గురించి రాని మిత్రులకు తెలియజేయాలని మీ అందరికీ సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.